ప్రభునందు ప్రియులరా, మరి ఓనగట్ల స్థానిక సంఘానికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చిన భారాన్ని బట్టి ప్రతి నెలలో మరి ఆ గ్రామంలోనే కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించాలి అనే ఉద్దేశంతో స్థానిక సంఘంలో ఉన్న యవనస్తులు ప్రయాసపడుతూ ఉండగా కొంతమంది పెద్దలు వారిని ప్రోత్సహించు సహకరిస్తూ ఈ కార్యాలు విస్తరణలో వారు ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మన టాపిక్కి వెళ్ళబోయే ముందుగా తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనము ఎరిగిన మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు అని మాట చూస్తున్నాం. తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఉన్న ప్రియులు వారు రక్షించబడటం మాత్రమే కాకుండా మాసిదోనియాలో అక్కయలో ఇంకా ఆయా స్థలాల్లో ప్రతి స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వారు మ్రోగిస్తున్నారు. గంట మ్రోగించినట్టు గంభీరముగా దేవుని వాక్యాన్ని మ్రోగిస్తున్నట్లుగా ఊనగట్ల స్థానిక సంఘం ద్వారా కూడా మరి ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊనగట్లో మాత్రమే కాకుండా ఇంకా మీనానగర్లో ఇంకా కొన్ని స్థలాల్లో ఈరోజు చాగలిలో చూడండి, ఆ స్థలాలు విస్తరించి దేవుని వాక్య సువార్తను వారు మ్రోగిస్తున్న సందర్భం. 2-3 వచనాల్లో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొంచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాసంతో కూడిన ఈ పని, ప్రేమతో కూడిన ప్రయాస, యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు, ఆ సంఘములో పరిచర్య విస్తరణలో వారు ఏ విధంగా పనిచేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, ఇబ్బందుల్లో ఓర్చుకుంటూ ప్రభు కార్యాలు జరిగిస్తున్నారో వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దైవజనుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మానక వారిని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిచర్య ప్రభు రాకడ వరకు విస్తరించాలని, ఇంకా అనేక స్థలాల్లో నూతనంగా వీరి ద్వారా సువార్త మ్రోగాలని ఒక దైవజనుడిగా ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న పరిచర్యను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఏమండి, మనం చేసే సువార్త పరిచర్య వ్యర్థమయ్యేది కాదు. ఈరోజు ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ దాని ఫలితం ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ పనిలో ఎవరు ప్రయాసపడ్డారో ఆ ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు వారందరికీ దేవుడు దానిలో పాలి భాగాన్ని ఇస్తాడు. అది మనకు కనబడకపోవచ్చు, కానీ మన జీవితంలో దేవుడు మన అకౌంట్లోకి ఆ క్రెడిట్ అంతా కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలాంటి పరిచర్యను మనం బలపరిచి, ప్రోత్సహించి ఇంకా విస్తరించేటట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సరే, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి 16వ వచనం వరకు 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీదైన కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న ఆయనను వెంబడిస్తున్న శిష్యులను అడిగాడు. యేసు ప్రభువును వెంబడిస్తున్న 12 మంది శిష్యులను ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమంటే, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా అన్నాడు.
మనిషి కుమారుడి ప్రభు అయిన క్రీస్తు వారి గురించే ఈ ప్రజలు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు, నా గురించి వారు ఏమి అభిప్రాయపడుతున్నారు, నన్ను ఏ విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు అని తన శిష్యులను యేసు ప్రభు వారు అడిగినప్పుడు 14వ వచనంలో వారిచ్చే సమాధానం ఎలా ఉందంటే, వారు అంటే కొందరు శిష్యుల్లో కొందరు ఏమంటున్నారంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా నిన్ను, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, కొందరేమో ఇర్మియా అని అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారు అని వారిలో ఎవరో ఆ సమాధానం చెప్పారు. అంటే క్రీస్తు ప్రభువుని గురించిన సంగతులలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన సజీవుడిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఆయా ప్రాంతాల్లో యేసు ప్రభువు వారు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన పనులను బట్టి, ఆయన ప్రసంగాలను బట్టి, ఆయన చేసే సూచక్రియల అద్భుతాలను బట్టి కొందరు కొన్ని విధాలుగా ఏం చేస్తూ వచ్చారంటే అభిప్రాయపడుతూ వచ్చారు. అంటే ఆ ప్రజల్లో యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని సంపూర్ణ అభిప్రాయము అవగాహన లేని వారుగా కనబడుతూ ఉన్నారు కదండి. కొందరు అలాగని, కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో, అంటే వారిలో వారికి యేసు ప్రభు ఏమై ఉన్నారో సరైన అవగాహన లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే 15వ వచనంలో శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలందరూ ఇలా అనుకుంటున్నారులే బయట, మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీరు నాతో ఉంటున్నారు, నా పరిచర్యలో మీరు పాలి భాగస్తులుగా వెంబడిస్తూ ఉన్నారు, అయితే మీరేమనుకున్నారు నన్ను గురించి, నా గురించి మీ అభిప్రాయం ఏంటి, నన్ను ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారు అని శిష్యులను అడుగుతున్నాడు ఇప్పుడు యేసు ప్రభువు. బయట వారు వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు, అయితే ఆయన వెంబడించే వారి యొక్క అభిప్రాయాన్ని ప్రభు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ప్రభువుని వెంబడిస్తున్న పేతురు గారికి ప్రభువారు ఏమై ఉన్నారో అర్థమైంది. ప్రభువారు ఏమై ఉన్నారో అర్థమైంది. ఈనాడు ప్రభుని నమ్ముకుని, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని వెంబడిస్తున్నాము అని చెప్పుకున్న వారిలో కూడా యేసు ప్రభుని గురించి చాలా సందేహాలు గమనిస్తున్నాం. చాలా భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈనాడు లోకంలో యేసు ప్రభు వారి గురించి వేరు అభిప్రాయాలు, వేరు ఆలోచనలు, వేరు ఉద్దేశాలు. ఈనాడు ప్రభుని నమ్మనవారు, లోకంలో ఉన్నవారు, లోకస్తులు యేసు ప్రభుని గురించి సరైన అవగాహన లేక వారు కూడా వేరు విధములైన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అయితే ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ప్రభుని నమ్ముకున్న వారు యేసు ప్రభు ఎవరో సంపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రభుని ఎరగని వారు, ప్రభుని ఎవరైతే తప్పు చేసి మాట్లాడుతున్నారో, ఆయన దైవత్వాన్ని ధిక్కరిస్తున్నారో, ఆయన దేవుడు కాదు అని అభిప్రాయపడుతున్నారు, వారందరూ కూడా లేఖనాలను ఆధారం చేసుకుని యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ రాత్రి యేసు ప్రభు వారి దైవత్వం అంటే, కొంతమంది ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దేవుడని మీరు చెప్పుకున్నారు, కానీ యేసు ప్రభు దేవుడని ఆయన ఎక్కడ మాట్లాడాడు,
యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పాడు? మీరే యేసు ప్రభు దేవుడు అంటున్నాడు, కానీ యేసు ప్రభు నేను దేవుడని ఎక్కడ కూడా చెప్పుకోలేదు అని కొంతమంది అభిప్రాయం. వాస్తవానికి ఆయన దేవుడు అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన దైవత్వపు రుజువులు దైవ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. అసలు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుడు ఉన్నాడు అని రుజువు చేసే గ్రంథం కాదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేసే గ్రంథం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం ప్రారంభమే ఎవరితో ప్రారంభమైంది చెప్పండి? ప్రారంభమే దేవునితో ప్రారంభమైంది. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునితో ప్రారంభించబడింది గ్రంథం. కాబట్టి దేవుడు ఉన్నాడా అని చెప్పడానికి కాదు, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన కార్యాలు ఏమిటో, సృష్టిలో ఆయన కార్యాలు, మానవ పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని వివరించే గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి ఈ రాత్రి మనం బాగా ఎరిగిన మాటలే, కానీ నేను దాన్ని కొంచెం మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్న వచనాల్లో కొందరు యేసు ప్రభు వారి గురించి కొన్ని అభిప్రాయాలు వారు కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం, మంచిదే. కానీ మరికొన్ని వచనాలు మనము దేవుని వాక్యంలో నుండి మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు వారి గురించి మరికొన్ని అభిప్రాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇందాక మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి కొన్ని అభిప్రాయాలు మనం గమనించాం. అవి మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి గురించి కొందరు పలికిన మాటలు, వారి అభిప్రాయాలు ఏంటో కూడా మనం చదువుదాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు గమనిస్తే, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్దకు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. నికోదేము పరిసయ్యుల తెగవాడు, యూదుల అధికారి, యూదుల బోధకుడు కూడా. యేసు ప్రభువు వారి గురించి ఏమని పలుకుతున్నాడంటే బోధకుడు అంటున్నాడు. రబూని అంటారు అన్నమాట, అంటే బోధకుడు. ఇందాక 16, 13, 14 కొన్ని విషయాలు మనం విన్నాం. బాప్తిస్మా యోహాను, ఇర్మియా, ఏలియా, ఏమంటే కొన్ని అభిప్రాయాలు. ఇంకా మరికొంతమంది అభిప్రాయాలు ఏంటంటే ఆయన ఒక బోధకుడు మాత్రమే, ఆయన ఒక బోధకుడు అని. తర్వాత యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 17వ వచనం చూడండి, 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనిచున్నావు అని అడగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. గుడ్డివాని కళ్ళు బాగుపడినప్పుడు అడుగుతున్నారు, ఆయన గురించి నీకేం తెలుసు అంటే ఆయన ఒక ప్రవక్త. ఇతనే 11వ వచనంలో ఏమన్నాడంటే యేసు అని ఒక మనుషుడు అన్నాడు. రెండోసారి అడిగితే అతను ఏమంటున్నాడు, ఒక ప్రవక్త అనే మాటలు ప్రస్తావన చేస్తున్నాడు. 9వ అధ్యాయము యోహాను సువార్తలోని 9వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం చదివితే అదే వ్యక్తి మరలా ఏమంటున్నాడంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని యెడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను కదా. యేసు అని ఒక మనుషుడు అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అంటున్నాడు, మరొక ఆయన ఏమో బోధకుడు అంటున్నాడు. చూడండి ఎన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అందుకే యేసుప్రభువు అడిగాడు, లోకస్తులు నా గురించి ఏదనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగితే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతురు జవాబు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆయన దైవత్వానికి రుజువులు ఏమైనా చెప్పాడా? నేనే దేవుణ్ణి అనడానికి ఆయన పలికిన మాటలు, ఆయన చెప్పిన విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు అని మనం నమ్మటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఊరకే పై మాటలని కాదు. సువార్తలు 4 సువార్తల్లో మత్తయి సువార్త యేసు ప్రభువు రాజని,
మార్క్స్ సువార్తలో యేసు ప్రభు వారు ఒక దాసుడని, లూకా సువార్తలో యేసు ప్రభు ఒక మనుష్య కుమారుడని, యోహాను సువార్తలో యేసు ప్రభు దేవుని కుమారుడు అని వివరిస్తూ వచ్చాడు. అంటే యోహాను సువార్తలో ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, ఆయన దైవత్వంలో ఆయన గుణలక్షణాలు, ఆయన ఆధిక్యతలు, ఆయన ఆధిపత్యం, ఆ విషయాలు దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్న ఆయన ప్రియమైన శిష్యుడైన యోహాను చక్కగా వివరించాడు. ఎందుకంటే యేసు ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంటే ఆయన హృదయాంతరంగంలో ఉన్న సంగతులన్నీ కూడా యోహాను గ్రహించి ఏం చేశాడు చెప్పండి, ఈ సువార్తలో రాస్తూ వచ్చాడు. దగ్గరగా అన్నమాట, క్రీస్తు ప్రభుని దగ్గరగా చూసి. అయితే కొన్ని విషయాలు మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 57, అందుకు యూదులు నీకు ఇంకాను 56వ వచనం చదువుదాం. చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించిన అనను. అందుకు యూదులు నీకు ఇంకాను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట చెప్పాడు. యేసు ప్రభువారు పలుకుతున్న మాట ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట చెప్పాడు. ఇక్కడ యూదులు ఏమంటున్నారంటే, మీ తండ్రి అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నన్ను చూసి సంతోషించాడు అంటే యూదులు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాముని ఎలా చూసావు అని అడుగుతున్నారు. ఏమండి, అబ్రహాముకి క్రీస్తు ప్రభుకి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. అయితే నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహాము నువ్వు ఎలా చూసావు, అబ్రహాము నిన్ను ఎలా చూశాడు అని అభిప్రాయపడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుండే ఆయన ఉన్నాడు అనేది వారి అభిప్రాయం. ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన ఉన్నాడు అనే అభిప్రాయం. 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నాడు, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు, 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నాడు. అంటే ఇంచుమించుగా ఈ 3.5 సంవత్సరాల మధ్య వయసు ఎక్కడైనా ఇక్కడ అయి ఉండొచ్చు, అంటే 30 సంవత్సరాలు పైబడి అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారంటే 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాముని ఎలా చూసావు అంటున్నారు. ఈనాడు చాలామంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు నిన్న మొన్నటోడు అంటున్నారు. ఏమంటున్నారండి, చాలామంది క్రిస్మస్లు చేయటం వలన 2026 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించాడు అని చెప్పడం కారణం చేత చాలామంది మరి 5 సహోదరులు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు నిన్న కాక మొన్నే కాదు పుట్టాడు, ఈ మధ్యన వచ్చిందే కదా ఇది అనే మాట అభిప్రాయపడుతున్నారు. ఆనాడు యూదులు ఏ విధంగా అభిప్రాయపడ్డారో ఈనాడు కూడా లోకస్తులు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నారో చూడండి, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేశాడు కదండి. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. అబ్రహాం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఎలాగున్నాడు అబ్రహాం పుట్టక ముందు ఆయన? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఆది యందు వాక్యం ఉందంట, వాక్యము దేవుని యొద్ద ఉందంట, వాక్యము ఏమై ఉన్నాడు అంటే అబ్రహాము పుట్టక మునిపే ఆది యందే దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆయన వాక్యమై ఉన్నాడు అన్నాడు. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఏ వాక్యము? కపాల మీద ఆది యందు
ఉన్న వాక్యం. ఏ వాక్యం? దేవుని యొద్ద ఉన్న వాక్యం. ఏ వాక్యం? దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన అప్పుడే ఉన్నవాడు కాదు. ఆయన అప్పుడే ఉన్నవాడు కాదు. ఈ సృష్టి రవ్వంతైన లేక ముందే ఆయన ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే దేవుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ పేరేంటి, నీ పేరు ఏంటి అని అడిగితే నేను ఏం చెప్పాలి ఐగుప్తు రాజుకి అని అడిగితే ఏం చెప్పాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను. యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఏమంటున్నారు? అబ్రాహాము కంటే ముందుగా నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి. కదా, ఎవరి నుండి అంట? వర్తమాన భూత భవిష్యత్. జరిగిపోయిన కాలంలో, జరుగుతున్న కాలంలో, రేపు జరగబోయే కాలంలో యేసు ప్రభువారు ఉన్నవాడు అనే మాట చదువుతూ ఉన్నాం. 8వ వచనం కూడా చూడండి. 8వ వచనం ప్రకటన గ్రంథం 1:8లో అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు? సర్వాధికారియు దేవుడునగు ప్రభు. దేవుడునగు ప్రభు సెలవిస్తున్నాడు. ఏమని? అల్ఫా ఓమేగా. అల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటి ఏమండి? ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటి? మనం కామన్గా చెప్పుకుంటాం, అంటే భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆల్ఫా ఓమేగా. వాస్తవానికి ఆ పదానికి అర్థం ఏంటంటే, గ్రీకు భాషలో ఆల్ఫా అనేది మొదటి లెటర్, ఓమేగా అనేది ఆఖరి లెటర్. గ్రీకు లాంగ్వేజ్లో ఫస్ట్ లెటర్ ఆల్ఫా, లాస్ట్ లెటర్ ఏమో ఓమేగా. అంటే ఆల్ఫా ఓమేగా అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ అక్షరం ఏంటి ఇంగ్లీష్లో? ఏ. లాస్ట్ అక్షరం ఏంటి? జెడ్. ఏ టు జెడ్, అది దాని భావం. ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటంటే, ఏ టు జెడ్ అంటే సమస్తానికి మూలమైన వాడు, సమస్తానికి ఆధారమైన వాడు, సమస్తానికి ప్రాముఖ్యమైన వాడు ప్రభు అయిన క్రీస్తు అని సూచించే అద్భుతమైన పదం. దైవ గ్రంథం తెలుగులోనే ఉంది కదా అని తెలుగులో మనం చదివితే చాలా విషయాలు మనకు అర్థం కావు. కొన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని పదాలు ఒరిజినల్ అర్థాలు కూడా ఏమైనా చెప్పండి తెలుగులో మార్పు చెందినాయి. వాటిని బట్టి కొంతమంది వేలాడుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలంటే 3 భాషల్లో దైవ గ్రంథం రాయబడింది. హిబ్రూలో, అరబిక్లో, గ్రీకులో, 3 లాంగ్వేజెస్లో దైవ గ్రంథం రాయబడింది. కాబట్టి హిబ్రూ మీనింగ్స్, అరబిక్ మీనింగ్స్, గ్రీక్ మీనింగ్స్ కూడా లోతుకి ఆయన గురించి మనం అర్థం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లోతుకి వెళ్ళకపోతే ఆ ఒరిజినల్ మీనింగ్ ఏంటో మనకు అర్థం కాక మనం పైన అనుకుంటున్నాం. కాబట్టి ఆల్ఫా ఓమేగా అంటే యేసు ప్రభువు వారు ఏ టు జెడ్. అది దేనికైనా ఆయనే ప్రారంభం, దేనికైనా ఆయనే ముగింపు అనేది అర్థం. కాబట్టి యేసు ప్రభువు వారు నేను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడంటే అక్కడే అంటున్నాడు, నేను ఉన్నవాడను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో అంటున్నాడు ఏమనంటే, నేను ఉన్నవాడను. దేవుడు అంటే ఎవరు? ఉన్నవాడు, ఉంచినవాడు కాదు. ఎలాగున్నాడు ఆయన? ఏమండి, ఎలాగున్నాడు ఇందాక జ్ఞాపకం చేశాను. ఆయన దేవుడు ఆదిలో ఉన్నాడు, వాక్కుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆదిలో ఆయన ఎవరు చేసి పెట్టారు? ఏమండి,
ఆదిలో ఆయన ఎవరన్నా చేసి పెట్టారా? ఆయన ఎవరి చేతన చేయబడ్డా? లేదు లేదు, అన్నీ ఆయన ద్వారానే చేయబడ్డాడు. అన్నీ ఆయన ద్వారానే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగి ఉన్నది ఏదైనా ఆయన లేకుండా కలగలేదు. ఎబ్రీ పత్రిక 1:3లో ప్రపంచంలో ఆయన మూలంగా కలిగి ఉన్నవి. దేవుడే మానవుడి చేత చేయబడితే మరి మానవుని ఎవరు చేశారు? ఆలోచన చేయాలండి. కాబట్టి ఇక్కడ ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే స్వయంభవుడు, అంటే తనంతట తానుగానే ఉన్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు దైవత్వ రుజువులో మొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనంలో నేను ఉన్నవాడను అనే మాట యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండో మాట చూడండి, నేను ఊరికే మన టయాన్ని బట్టి నేను ఆ ఆలోచన చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఒకే చోట నిలబడితే మన టైం చాలు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయాలని చెప్పగా యేసు ప్రభువారు అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే. చెప్పండి మీరు అందరూ, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఎవరు చెప్పండి, ఎవరు అంటున్నాడు? క్రీస్తు ప్రభువారు. ఆమె అంటుంది క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, మాకు విమోచన ఇస్తాడు, విడుదలిస్తాడు, మాకు రాజుగా మమ్మల్ని పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో రోమా అధికారం ఆధిపత్యం కింద ఇశ్రాయేలు అణగద్రొక్కబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు హింసించబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు చంపబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు వేదన అనుభవిస్తూ ఉన్నారు. అందరూ ఆ రోజున మాకు మెస్సయ్య వస్తాడు, మాకు ఈ శ్రమల నుండి, కన్నీటి నుండి, కష్టాల నుండి, మరణం నుండి మాకు విమోచిస్తాడని ఆ రోజుల్లో ఎంతోమంది కనిపెట్టి వచ్చారు. ఈ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మెస్సయ్య, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడని సమరయ స్త్రీకి యేసు ప్రభుతో అంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు యేసు ప్రభు వారు? మీరు చెప్పండి. మాట్లాడేది అలా ఉంచండి. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు అని ఆమె చెప్పింది. ఇప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమంటున్నాడు? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. అంటే ఏమంటున్నాడు ఆయన? నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యాని అని ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు ఆమెకి. ఇక అర్థమైందా? నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను అని ఆమెతో ప్రభు చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, మెస్సయ్య అనే మాట హిబ్రీలో మెషియా అనే పదం. ఏంటి చెప్పండి? మెషియా అనే పదం అంటే అభిషక్తుడు. ఏంటని చెప్పండి? అభిషక్తుడు, ఎనాయింటెడ్ వన్. అంటే యూదుల మత గ్రంథమైన తనక్ అనే ఒక మత గ్రంథంలో దేవుని చేత ఎన్నుకొని అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన పని కొరకై పంపబడిన వాడు మెస్సయ్య అని యూదుల పవిత్ర గ్రంథమైన తనక్లో ఆ సంగతి వివరించబడింది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, క్రీస్తు మెస్సయ్య వస్తాడు, మాకు విడుదల ప్రకటిస్తాడని. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఆ క్రీస్తును నేనే, ఆ మెస్సయ్యను కూడా నేనే అని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 36వ వచనంలో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషణ చేయించున్నావని చెప్పుదురా అని యేసుప్రభువు అన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకించబడినవాడు. ఎక్కడ అంటే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపించిన వాడు అని అర్థం. ఎందుకు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు?
యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువారు పరలోకవాసి, నేను పరలోకముల నుండి దిగి వచ్చి తిని అని చెప్పాడు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ ఇక్కడ నుంచి కాదు యేసు ప్రభు వచ్చింది. చాలా మంది తెలియక అమెరికా దేవుడు అమెరికా నుండి వచ్చి అంటున్నారు. అసలు అమెరికా ఎక్కడ ఉందో తెలియకముందే భారతదేశానికి తోమ సువార్తను తీసుకొచ్చాడు. మొదటి శతాబ్ద కాలంలోనే భారతదేశానికి సువార్త తోమ ద్వారా వచ్చిందంటే అమెరికా వారి ద్వారా కాదు. ఆయన అమెరికా వాసి కూడా కాదు. ఏమండి, ఆయన అమెరికా వాసి ఏం కాదు. ఆయన యూదుల్లోనే పుట్టాడు, యూదాదేశంలోనే ఉన్నాడు, యూదాదేశంలోనే పరిచయం చేశాడు, యూదాదేశంలోనే ఆయన చనిపోయాడు, యూదాదేశంలోనే ఆయన పునరుద్ధారుడై మళ్ళా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆయనను నమ్ముకున్న వారు వీళ్ళందరూ ఎవరు? అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా వేరు వేరే కంట్రీస్ అన్నీ కూడా ఆ రోజుల్లో క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఇదిగో ఓనగట్ల వారికి ఉన్న సంఘం ఉన్న భారం చొప్పున ఈ చుట్టుప్రక్కల గ్రామాలు ఎలాగా వారు స్వార్థ ప్రకటించారో వారు ప్రపంచ స్వార్థీకరణలో వారు ఎక్కువ ప్రయాస పడ్డారు. అంతేగాని అక్కడి నుంచి వచ్చింది కాదు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన గురించి పలుకుతున్నప్పుడు ఆయన క్రీస్తు అని, ఆయన అభిషక్తుడని, ఆయన మెస్సయ్య అని ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన వచ్చిన ఉద్దేశం కూడా లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుండి మనం చదువుతున్నాం. వాస్తవానికి ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ విధమైన పరిచర్య చేస్తాడని యెషయా ముందుగానే రాశాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం మీరు చదువుకోండి. ఈ సంగతి అక్కడి నుంచే ఎత్తి ఇక్కడ లోక వ్రాస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారి లోకానికి రాకముందుగానే 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా అనే ప్రవక్త యేసు ప్రభు వారు తండ్రి చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేస్తాడని ముందుగానే వ్రాయబడింది. అనుకోని విధంగా అప్పటికప్పుడు ఆయన ఏదో పుట్టి అప్పటికప్పుడు అది ఏదో చేసి అప్పటికప్పుడు ఆయన ఏదో వెళ్ళిపోవడం కాదు. ఒక ప్రణాళిక ప్రకారంగా జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రభు పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక చొప్పునే ఆయన సమస్త కార్యాలు జరిగిస్తూ వచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఆయన ఉన్నవాడు అనే మాట. రెండోది ఆయన మెస్సయ్య. ఇది ఆయన దైవత్వంలో అతి ముఖ్యమైన రుజువుకు ప్రాముఖ్యమైన మాట. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలోని 35వ వచనాన్ని మనం చదువుకున్నాం చూడండి. 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. పుట్టుకతో గుడ్డివాడికి ప్రభు చూపునిచ్చాడు. ఆ గుడ్డివాడిని పరిసయ్యులు శాస్త్రులు వేధించారు. ఎవరు కళ్ళు తెరిచి తీసి ఎవరు అన్నప్పుడు అతను మనుషుడు అన్నాడు, తర్వాత ప్రవక్త అన్నాడు, తర్వాత దేవుని అతను వచ్చిన అన్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన వెలివేశారు. అతన్ని యేసు ప్రభు గురించి ఇలా మాట్లాడుతున్న వెలివేశారు. అప్పుడు యేసు ప్రభు అతను కనుగొని వెళ్ళి ప్రభువే అతనితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే 35వ వచనంలో, పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగను. అందుకు వాడు ఏమంటాడంటే, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీవు ఆయనను చూచుచున్నావు. అంటే ఇప్పుడు యేసు ప్రభు తన గురించి ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి ఏమంటున్నాడు? దేవుని కుమారుడు.
ఒకటి ఉన్నవాడను అని చెప్పాడు, రెండోది మెస్సయ్య అని చెప్పాడు, మూడవది ఏమంటున్నాడు, నేను దేవుని కుమార్. ఇది నేను చెప్పే మాటలన్నీ ప్రభువు చెప్పినవండి, ఇక శిష్యులు ఇక ప్రజలు చెప్తున్నా కాదు నేను చెప్పేది. అంటే ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడు ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన ఎక్కడైనా చెప్పాడా ఆయన దైవత్వ రుజుల గురించి అని అంటున్నారు కాబట్టి ఆ మాటలే చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పిన మాటలే చెప్తున్నాను. ఆయన ఎక్కడెక్కడైతే తన గురించి ఓపెన్గా చెప్పాడో అభిప్రాయపడ్డాడో ఆ సంగతులు మాత్రమే చూపిస్తున్నాను ఈ రాత్రి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దేవుని కుమారుడును నేనే. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే, ఒక ఆయనతో మాట్లాడుతుంటే దేవుని కుమారుడు యేసు ప్రభువా, మరి తల్లి ఎవరు అంటున్నాడు. ఏంటంట అంటే దేవుడు ఇద్దరు మనుషులకి కలిస్తే పుట్టేవాడు దేవుడు అవుతాడా? ఆలోచన చేయండి. ఇద్దరు మనుషులు పుట్టినవాడు గొప్పవాడు అవ్వచ్చు, మహానుభావుడు అవ్వచ్చు, మంచివాడు అవ్వచ్చు, కానీ దేవుడు ఎలా అవుతాడు? వాడు మనిషే. ఒక పురుషునికి ఒక స్త్రీకి జన్మించిన వాడు ఎన్ని గొప్ప పనులు చేసినా ఆయన ఒక మనిషి మాత్రమే, ఒక వ్యక్తి మాత్రమే. మహానుభావుడు అవ్వచ్చు, మహాత్ముడు అవ్వచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, దేవుడు అంతటా వాడండి అని కూడా అంటారు, కానీ దేవుడు అవుతాడా? చెప్పండి. వాడు రోడ్డు అంటే నేను కలెక్టర్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు అనుకోండి, కలెక్టర్ అవుతాడా? కలెక్టర్ అవ్వడు. కలెక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కలెక్టర్ అవ్వడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ జరిగితేనే ఆ స్థానం, ఆ లక్షణాలు ఉంటేనే ఆ స్థానం, ఆ గుణలక్షణాలు ఉంటేనే ఆ స్థితి. కానీ నేను రోడ్డు అంటే నేను కలెక్టర్ అనుకుంటే కలెక్టర్ అందరూ ఏమంటారు చెప్పండి? వీడు పిచ్చోడు అంటారు. మనం ఒక ఆయన అడిగాడు అన్నమాట, అందుకే చెప్తున్నా, తండ్రి అని చెప్తున్నారు కదా, మరి తల్లేది అంటే ఇలా అభిప్రాయం ఏంటంటే ఇద్దరికి పుడితే ఆయన మూడో దేవుడు అవుతాడు. అలాగే దేవుడు ఇద్దరు కలయికలో పుడితే దేవుడు కాడు. ఎందుకంటే మానవ జన్మ జీవితంలో కూడా ఏముందంటే పాపం ఉంది. దావీదు అన్నాడు, నా తల్లి పాపములోని నన్ను గర్భము ధరించింది. కాబట్టి ఇద్దరు కలయికే పాపమై అందులో పుట్టినవాడు కూడా పాప బీజంతో పుట్టుకున్నప్పుడు దేవుడు ఎలాగవుతాడు? తిమోతి గురించి పౌలు ఏమన్నాడంటే, తిమోతి నా ప్రియమైన కుమారుడు అన్నాడు. అలాగని పౌలు గారి కుమారుడు తిమోతియా? కాదు. పౌలు గారికి ఉన్న ఆ భారం, ఆ బాధ్యతలు, ఆ గుణలక్షణాలు ఎవరికి ఉన్నాయి? తిమోతికి ఉన్నాయి. దేవుని పట్ల, ఆయన పరిచర్య పట్ల, సంఘాల పట్ల, సేవ పట్ల తిమోతి అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు తిమోతిని గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, అతడు నా ప్రియమైన కుమారుడు, అంటే ఆత్మ సంబంధమైన కుమారుడు అని అర్థం. ఇక్కడ దేవుని కుమారుడను నేనే అని యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథం 2వ కీర్తనలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా ఒక మాట మనం చూద్దాము. 7వ వచనం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడాన్ని నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చూసారా, దేవుడే ఆ మాట చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభు దేవదూతల కంటే గొప్పవాడు అని రుజువుపరచడానికి పౌలు గారు ఇదే మాట రాశాడు. ఏ దేవదూతల గురించి అయినా నేను నిన్ను కన్నాను అనే మాట దేవుడు చెప్పలేదు, కానీ ఎవరి గురించి చెప్పాడు? ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి మాత్రమే చెప్పాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఏమర్థం వస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్నాడు. ఇక్కడ అద్వితీయ కుమారుడే అనే దగ్గర 2వ అంకె వేసి ఏమన్నాడంటే అద్వితీయ దేవుడే అనే మాట రాయాలి. ఏంటంట? అద్వితీయ దేవుడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడే అని అర్థం. అద్వితీయ కుమారుడు, అద్వితీయ దేవుడు అంటే ఏకైక దేవుడు, ఒకే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదని చెప్పాడు. చూసారా?
కాబట్టి దేవుని కుమారుడు అంటే అది ఏ అర్థాన్ని ఇస్తుందో ఇక్కడ సవివరంగా వ్రాయబడి ఉంది. అద్వితీయ కుమారుడు అక్కడ ఏమన్నాడంటే అద్వితీయ దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రియ. కొంతమంది ఏమంటారంటే ఆయన కుమారుడు ఎప్పుడయ్యాడు అంటే ఆయన ఏదో ఈ లోకానికి వచ్చినప్పుడు కాదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దైవ కుమారుడుగా రుజువుపరచబడ్డాడని దుర్బోధలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆయన కుమారత్వం ఆయనకు ఆపాదించబడిందని బోధించే దుర్బోధకులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకని? అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను అని మాట చెప్తున్నాను. అంటే పౌలు గారు ఇక్కడ ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తూ కింద ఏమన్నాడంటే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కలిగిన. అంటే పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన నేను కుమారత్వాన్ని నీకు ఆపాదించాను, నీవు నా కుమారుడు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురపు ఆకారంలో దిగివచ్చి ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది. ఏమని? మీరు చెప్పండి. ఏమని? మత్తయి సువార్త 3:17లో ఈయన నా ప్రియమైన కుమారుడు కదా. ఆయన చనిపోయి సమాచారం తిరిగి లేవకముందే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి ఏమంటున్నాడు? ఈయన నా కుమారుడు. ఇంకో మాట చెప్పనా? అసలు ఆయన పుట్టక ముందే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం కూడా చూడండి. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడన్న. ఎప్పుడు ఈ మాట? అసలు క్రీస్తు ప్రభువారు జన్మించక ముందే, ఆమె గర్భంలో పడక ముందే గబ్రియేలు దేవదూత వచ్చి నీ గర్భాన్ని పుట్టబోతున్నవాడు ఎవరు అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మరియ ఏదో అపవిత్రమైన పని చేసిందని కాదు, మరియ మరొకరితో పాప పని చేసిందని కాదు. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది ఏమంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని పిలవబడ్డాడు. చూసారా? అంటే ఆయన పుట్టక ముందు దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు పుట్టాక 30 సంవత్సరాలు దాటాక ఏమండి ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు. నా చదువుకున్న మత్తయి సువార్త 16:16లో కూడా శిష్యులు ఏమన్నారు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనిన గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పింది. యేసు ప్రభు వారి మీద యూదుల్లో చాలామంది రాళ్ళు ఎత్తారు. ఎందుకు ఎత్తారు చెప్పాలి మీరు? ఎందుకు ఎత్తారు? ఆయన ఏమని చెప్పుకున్నాడు? దేవుని కుమారుడు అంటే వారికి అర్థమైంది ఏంటంటే ఇతను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు. యేసు ప్రభు తను దేవుడిని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆ యూదులు ఏం చేశారంటే యేసు ప్రభు మీద రాళ్ళు ఎత్తారు. ఇక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని కుమారుడు అని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక ఇతను ఏం చేయాలి?
చంపాలి అంటే దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు. నేనే దేవుడు అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయన నా తండ్రి పరలోకమందు ఉన్నాడు అంటున్నాడు. నేను ఆయన కుమారుడు అని చెప్తున్నాడు. నా తండ్రి చెప్పింది నేను చేస్తాను అంటున్నాడు. అంటే తండ్రితో ఈయన ఏం చేసుకున్నాడు? సమానంగా చేసుకున్నాడు. అందుకే ఆయన పైన రాళ్ళెత్తారు, ఆయన పట్టడానికి వారు అప్పగించారు. చూడండి, లేవ్యాకాండంలో 24వ అధ్యాయము, లేవ్యాకాండం 24వ అధ్యాయము 15, 16 వచనాలు, లేక 15, 16 వచనాలు. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుని శపించేవాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్షను అందవలెను. సర్వ సమాజం రాళ్లతో కొట్టి రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశినే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధించాలి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన నామాన్ని దూషించకూడదు, దేవునితో ఎవరిని సాటి చేయకూడదు. ఆయనే దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఈయన ఇప్పుడు తను దేవుడిగా చెప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే యెహోవాను ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తున్నాడు. యెహోవా నామమును దూషణ కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఏం చేయాలి? ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. మాకు ఇదే నియమం. చూసారా, యేసు ప్రభు దేవుడుగా ఎక్కడ బయలుపరుచుకున్నాడంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన ఉన్నవాడు అని ఆయనే చెప్పాడు. రెండోది, ఆయన మెస్సయ్య క్రీస్తు అని ఆయనే చెప్పాడు. మూడోది, నేను దేవుని కుమారుడును అని ఆయన చెప్పాడు. వీటి భావం ఏంటి? వీటి అర్థం ఏంటి అంటే యేసు ప్రభువు వారు దేవుడు అని అర్థం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చెప్పాడు, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఉంది. త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్న క్రీస్తు ప్రభు వారు తక్కువడేం కాదు. తండ్రి ఎలాగో అలాగే కుమారుడైన క్రీస్తు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అలాగే. క్రీస్తు ప్రభు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ త్రిత్వాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అర్థం చేసుకోవాలి. త్రిత్వంలో ఎవరు హెచ్చు తగ్గులు కాదు. తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, పరిశుద్ధాత్ముడు ఇంకా తక్కువ అని కాదు. లేక యెహోవా మొదటి దేవుడు, యేసుక్రీస్తు రెండో దేవుడు, పరిశుద్ధాత్ముడు మూడో దేవుడు కాదు. ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడే త్రిత్వమై ఉన్నాడు, త్రిత్వములో ఏకత్వమై ఉన్నాడు. వారి కాలాల్లో వారి బహిరంగంగా పనిచేస్తూ వచ్చారు. ఆది కాండం నుండి క్రీస్తు ప్రభు జననం వరకు కూడా యెహోవా పేరు మనకి కనబడుతుంది. కొత్త నిబంధన మొదలుకొని అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం వరకు ఎవరి పేరు కనబడుతుంది? యేసు ప్రభు పేరు కనబడుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుండి ప్రకటన వరకు ఎవరు ఎక్కువ కనబడతారు? పరిశుద్ధాత్ముడు. అంటే త్రిత్వములో ఏకత్వమైన దేవుడు ఒక్కో కాలంలో ఒకలాగా ఏం చేస్తూ వచ్చాడు? తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. కానీ వారు వేరు కాదు, వారు ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాలు ఏవి కూడా కానే కాదు. కాబట్టి యేసు ప్రభు ఉన్నవాడు తనంతట తానుగా, ఆయన మెస్సయ్యగా ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడుగా చెప్పాడు. మరొక మాట చూసి మనం ఏదైతే ఆగిపోతుంది చూడండి. 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరేం చేయమన్నాడు? విశ్వాసం ఉంచండి అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే బాగా, మరి ఈయన యందు ఎందుకు విశ్వసించాలి అంటే ఈయన కూడా ఏమైనాడు చెప్పండి? ఆయన కూడా దేవుడుగానే ఉన్నాడు కనుక, తనంతటా తానే జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక యేసు ప్రభువున నా యందు మీరు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి. 6వ వచనంలో ఏమన్నాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును
జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏ వ్యక్తి అయినా పరలోకం వెళ్ళాలంటే, పరలోక రాజ్యము చేరుకోవాలంటే మార్గం ఎవరండి? ఇప్పుడు మార్గం ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు ఆయన నమ్ముకోవాలి అంటే, ఒక వ్యక్తి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఎవరంటే ఇక్కడ చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే అనే మాట ఆయన దైవత్వపు గంభీరత్వానికి సూచన. యోహాను సువార్తలో 7 సందర్భాల్లో నేనే అనే మాటలు ప్రస్తావించబడ్డాయి. మీరు గమనించండి తర్వాత. అలాగే ప్రియులరా, యేసు ప్రభు వారు దైవత్వము కలిగిన వాడే. యేసు ప్రభు వారు నిజమైన దేవుడే. ఒక మాట మత్తయి సువార్తలో మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం. 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పారు. దేవుడు మనకు తోడు. ఏల్ అంటే దేవుడు, ఇమ్మాను అంటే తోడు. పాత నిబంధన గ్రంథంలోనే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇమ్మానుయేల్, ఏల్ అంటే దేవుడు, తోడుగా ఉండే దేవుడు, తోడై ఉండే దేవుడు. ఎవరు? ప్రభు అయిన క్రీస్తు అని ఆయన పేరు పెడతారని యెషయా గ్రంథం 7:14 రాయబడి ఉన్నాడు. ప్రవచనం అది. అయితే దానికి ముందు పైన ఒక వచనం మనం చదువుదాం. ఏమనుంది? 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఇప్పటిదాకా ఆయన దైవత్వం 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 కదా, ఆయన దేవుడుగా ఏమై ఉన్నాడో ఆ లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి. పాత నిబంధనలో క్రీస్తు ప్రభు దైవత్వపు రుజువులు ఎన్నో ఉన్నాయి, కొత్త నిబంధనతో పాటు ప్రవచన రూపకంగా. అయితే ప్రియరా, దేవుడుగా పిలువబడిన ఆయన ఉన్నతుడుగా మహామహిమలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చుండి అలాగే ఉండలేదు. మరి ఏం చేశాడు ఆయన? 21వ వచనం చదివాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. ఈ లోకానికి ఇప్పుడు యేసు ప్రభువారు ఎలా వచ్చారు? దేవుడుగా వచ్చాడా, మానవుడిగా వచ్చాడా? చెప్పాలి ఇప్పుడు అందరూ. దేవుడుగా ఉన్న ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే మనుషుడిగా వచ్చాడు. ఇందులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుడుగా వస్తే ఎవడో బ్రతకడు. మొదటి అంశం ఏంటంటే, దేవుడుగా వస్తే దేవుడిని చూచి బ్రతికిన నరుడు ఒక్కడ కూడా లేడు. రెండోది, దేవుడు మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే దేవునికి మరణం లేదు. దేవునికి ఏమి లేదు చెప్పండి? మరణం లేదు. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మొదటిసారి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించేసుకుని గొప్ప రాజుగా ఉండి ఆయన గొప్ప పేరు, ఘనత, ఖ్యాతి ఏదో పొందడానికి రాలేదు. మొదటి రాకడలో ఆయన మనుషుడిగా ఎందుకు దిగి వచ్చాడు అంటే ఇక్కడ రాసి పెట్టాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని. ఇప్పుడు దేవుడే ఏమయ్యాడు చెప్పండి? రక్షకుడయ్యాడు. ఆదిలో ప్రియులారా, ఈ లోకానికి శరీరధారిగా రాకముందు ఆయన దేవుడుగా మహామహిమలో ఉన్న ఆయన ఆ వాటర్ ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి? రక్షకుడుగా ఆయన దిగి వచ్చాడు. దాన్ని కూడా ఆడ రాయబడి చూడండి, ప్రజలను వారి పాపముల నుండి
ఆయన రక్షించడానికి వచ్చాడు. అయ్యమ్మా, యేసు ప్రభు ఉన్నది దేవుడై ఉండి కూడా ఆయన దైవత్వాన్ని, ఆయన ఆధిక్యతను, ఆయన ఆధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని ప్రక్కన ఉంచి ఈ లోకానికి యేసు అనే పేరున వచ్చినప్పుడు ఆయన తను తాను రిక్తుడుగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. గొప్ప వైభవంతోనో, గొప్ప ఆధిక్యతతోనో, గొప్ప అధికారంతో ఈ లోకానికి రాలేదు. ఆయన దేవునితో సమానుడు అయినప్పటికీ కూడా మనుషుని పోలికగా దాసుని స్వరూపం దాల్చి శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. ఎందుకు దాసుడుగా వచ్చాడు? ఈనాడు మానవుడు పాపాన్ని బట్టి దేనికి దాసుడయ్యాడు? పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఒక మాట అడుగుతాను, ఎవరు పాపం చేసేవాళ్ళు చెప్పాలి. ఎవరు పాపం చేసేవాళ్ళు? ఈ మాట చెప్తూ ఉంటే చాలామందికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది కదా. ఎందుకని? మనుషులంటే ఏమనుకున్నారు? దైవాంశ స్వరూపులు. అలాంటి మనుషులు పట్టుకొని క్రైస్తవులు పాపాత్ములు అంటున్నారు అని చాలామంది అంటారు. నేను అంటాను, మీలో నిజంగా పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం అంటే ఏదో హత్యో, దొంగతనమో, నేరమో, మరేదో కాదు. చిన్న అబద్ధం కూడా ఏంటి చెప్పండి? ఏమండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అందరూ జాతి, మత, కులమో, దేశమో కనమలేదు. నేను జంగారెడ్డి నుంచి వచ్చాను, అక్కడ కూడా అందరూ అంతే. సాగలు కూడా అంతే, యువనగట్లు కూడా అంతే. అసలు మానవ జన్మలోనే పాపం, క్రియల్లో పాపం, మానవ బ్రతుకంతా ఏంటి చెప్పండి? పాపం. ఎవడైనా నాలో పాపం లేదంటే వాడి దేవుని అబద్ధికునిగా చేశాడు. నిజమే ప్రియులరా, మీరు చూడండి, దేవుడు మానవుని ఎలా చేశాడు చెప్పాలి మీరు? ఎలా చేశాడు? తన పోలికలో తన స్వరూపంలో. అంటే మానవుడు ప్రారంభంలో దైవాంశ స్వరూపుడే. ఎప్పుడు? పాపము చేయక ముందు. ఇప్పుడు మీరు 5వ అధ్యాయం ఆదికాండం చదువుకోండి. ఆదాము పోలిక అన్నాడు. ఏ పోలికలో పుట్టారట మనుషులు? అంతకుముందు దేవుని పోలిక. పాపం చేసిన తర్వాత ఇప్పుడు ఏ పోలిక వచ్చింది? ఆదాము పోలిక. అంటే ఇప్పుడు ఆదాము ఎందులో ఉన్నాడు? ఇప్పుడు పాపంలో ఉన్నాడు. ఆదాము వల్ల పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఇప్పుడు ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరిలో కూడా ఏముంది చెప్పండి? పాపం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వేమేం చెప్పుకున్నా వెనక్కి వెళ్తే చివరికి మనం ఎక్కడికి వెళ్తాం? ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నోవా దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత మళ్ళీ నోవా సంతానంలో మనం అందరం వచ్చాం. కానీ నోవా కూడా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆదాము నుండి వచ్చినాడే కదా. 5:12 రోమపత్రికలో అన్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి ఎలా ప్రవేశించినో అలాగనే మనుషులు అందరూ పాపం చేసినందున మరణం అందరికీ. అలాగైతే రాత్రి మానవుడిగా పుట్టిన ప్రతి వారిలో కూడా పాపం ఉంది, పాపానికి శిక్ష ఉంది. అది ఏంటంటే మరణం అని చెప్పారు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. ఈ లోకంలో చనిపోయేది కామన్, అందరూ చనిపోతారు. పేదోడా, ధనవంతుడా, జ్ఞానవంతుడా, జ్ఞానహీనుడా, ఎవరి బలవంతుడా, బలహీనుడా, ఎవడైనా ఒకరోజు చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏ స్టోరీ అంటే ఏమంటారంటే, చనిపోయిన తర్వాత కాలుతారు, పూర్తారు, అయిపోతే అక్కడతో అయిపోయింది, ఇంకేమి లేదు జీవితం అనుకుంటారు. కాదు, అసలు అప్పుడే స్టార్ట్ అయింది, అసలు ఒరిజినల్ అయిపోయింది. అందుకే అంటారు చిలక ఎగిరిపోయిందిరా అంటారు. ఏంటంట? చిలక ఎగిరిపోయిందంట. చనిపోయాడు కదా, చచ్చిపోయాడు. ఎన్ని పదాలు ఇవి మీరు చెప్పండి? చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? చచ్చాడు అంటారా? చనిపోయాడు గౌరవప్రదంగా. ఇంకా లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ చచ్చిపోయాడు అంటే చచ్చిందేంటి, పోయిందేంటి? 2 పదాలు ఉన్నాయి. ఒకటి చచ్చింది, 2 పోయింది. ఇదేంటి? ఈ రాత్రి నీకు అర్థం కావాలి. చచ్చింది భౌతికమైన కాయం, ఈ శరీరం.
నేను కాలు తనుకుంటా అక్కడ కథం. పోయింది ఏంటి అది చెప్పాలి. పోయేదేంటి, నీలో నుండి పోయేదేంటి, ఆ పోయే స్థలమేంటో, ఆ పోయే స్థలమేంటో నీకు అర్థం కాకపోతే నీ బ్రతుకు జీవితాంతం ఏడుతువే. ఎక్కడ పడి? అగ్నిగుండంలో పడి. మానవుడు 3 భాగాలు: శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ అని చెప్పాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం అంటే రక్తం నీరైపోతుంది. కానీ ఆత్మ ఏమవుతుంది? చావుందా ఆత్మకు? ఆత్మకు చావు లేదండి. మనిషిలో ఉన్న ఆత్మకు ఎన్నడూ చావు లేదు. ఎందుకంటే దేవుడు మానవుని చేసి తన జీవాయువును మొదగా జీవించి నరుడు అయ్యాడు అన్నాడు. ఈ జీవాత్మ ప్రతి మానవుల్లోనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి నుంచి వచ్చింది. దానికి చావు లేదు. అయితే ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించి జీవిస్తూ ఉన్నప్పుడు తన పాపాల విషయాన్ని గురించి అర్థం చేసుకుని, పాపానికి ప్రాయశ్చిత్తం ఏ విధంగా కలుగుతుందో నీకు అర్థం చేసుకుని, ఆ పాప ప్రాయశ్చిత్తం పొందే మార్గంలో వెళితే నీ ఆత్మకి ఏం లేదు చెప్పండి? మరణము లేదు. గంధపు ముక్కలు పెట్టి ఒకవేళ ఇక్కడ కాల్చినా నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా చనిపోతే నీ ఆత్మ ఆరని అగ్నికే వెళ్ళిపోతుంది. ఇది మానవుని పరిస్థితి. మరి ఏ విధంగా ఈ పాప మరణ నియమం నుండి మానవుడు తప్పించబడతాడు? పుణ్యకార్యాలు చేశా, ధర్మాలు చేశా, యాత్రలు చేశా, ఒళ్ళంతా నలగబట్టించుకున్నా, ఉపవాసాలు చేశా. ఎలాగా? మానవుని స్వనీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గొడ్డ. ఇవన్నీ మంచి పనులు చేస్తే మోక్షానికి వెళ్తాం అనుకుంటున్నారేమో. అవన్నీ కూడా నీ స్వనీతి ఉద్దేశాలు. కానీ పాపానికి పరిహారం కావాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. ఈరోజుకి మేకల, ఎడ్లు, కోడెలను కోస్తున్నారు కదా అక్కడక్కడ. ఎందుకు వస్తున్నారు? ఆ రక్తాన్ని ఎందుకు ఒలికిస్తున్నారంటే రక్తము పాపానికి ప్రాయశ్చిత్తము అని. మరి పోయిందా? కోడి కోస్తున్నాం, మేకలు కోస్తున్నాం, ఎద్దును కోస్తున్నాం, పోయిందా? రుజువేమిటి? మరలా 6 నెలలకి, మరలా సంవత్సరానికి మరలా పోస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఈ 6 నెలలు పాపం పోగేసుకుని ఒకసారి రక్తం గారిస్తే పాపానికి పరిహారము అయింది. మరలా 6 నెలలు, మరలా సంవత్సరం అంటే ఏమైంది అర్థం? పాపానికి పరిహారము జరిగింది. పైగా నువ్వు చేసే బలి అర్పణ నీ పాపాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి మానవుని వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఏ దేవుడైతే మానవుని చేశాడో ఆ దేవుడే మానవుని ప్రేమించి మరలా రక్షకుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చాడు. ఎన్నో అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా ఆయన దైవత్వాన్ని రుజువు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మన పాప ప్రాయశ్చిత్తార్థంగా ఆయన కలవరి శిలువకు వెళ్ళాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడిను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. పేతురు రాశాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. యేసు ప్రభువారు ఏ పాపం చేశారు? ఆయనలో ఏ పాపము కూడా లేదు. కానీ పాపాత్మలమైన మనలను ఆ కలవరి శిలువ రక్తధారలలో మన పాపము నుండి మనల్ని విడిపించడానికి ఏ పాపము లేని యేసు ప్రభువారు, సర్వోన్నతుడు, శక్తిమంతుడైన యేసు ప్రభు శక్తిహీనుడుగా శిలువలో ఆయన రావడానికి వచ్చారు. నిలువెల్లా గాయపరచబడ్డారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోశారు. రక్తమే ప్రాణం కనుక ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిలో కుళ్ళిపోయినవాడు కాదు. ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. జీవము కలిగిన వాడు, జీవాధిపతి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైనా ఆ జీవానికి, నిత్య జీవానికి రావాలంటే నా ద్వారానే రావాలి. అంటే అర్థం ఏంటి? నా యందు మీరు విశ్వాసం ఉంచాలి. పాప ప్రాయశ్చిత్తం ఎంత ఈజీ అంటే, పాపానికి శిక్ష ఎంత భయంకరమో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అంత ఈజీగా దేవుడు ఏర్పాటు చేశాడు. వెండో, బంగారము, డబ్బులు ఇచ్చే కాదు, కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. ఎందుకంటే మానవుల పాప ప్రాయశ్చిత్తార్థంగా శిలువలో రక్తం కార్చిన వాడు, ప్రాణం పెట్టిన వాడు, చెప్పినట్లుగా 3వ రోజు తిరిగి లేచిన వాడు యేసు ప్రభు వారు ఒక్కరే.
లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తమై మృతి పొందెను, చనిపోయాను, లేఖనముల ప్రకారం మూడవది తిరిగి లేచాడు. అనేక మంది చూస్తూ ఉండగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున మహామహుడు కుడిపార్శ్వమున ఆయన కిరీటం ధరించిన వాడుగా కూర్చున్నాడు. నేడో రేపు తిరిగి రాబోతున్నాడు యేసుప్రభు. యేసుప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ప్రియమైన సోదరుడా, స్నేహితుడా, రాత్రి నీ జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం కలగకపోతే, ఒకవేళ ఆయన రాకడ జరిగితే, నీ పోకడ జరిగితే, నీ ఆత్మ అగ్నిగుండమే, తప్పించేది లేదు, తప్పించబడడానికి అవకాశము లేదు. భూమి మీద ఉండగానే నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఏమని? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, రక్తం కార్చలేదు, నీ ఒక్కడవే చనిపోయి రక్తం కార్చేవాని విన్నాను. నీ రక్తంలో నా పాపములు కడిగి నన్ను రక్షించి ప్రభువా అని చిన్న ప్రార్థన. రోమ 10:9 అని చెప్పాడు. అదేమనగా యేసు ప్రభువా నీ నోటి తప్పుకొని దేవుడు మృతుల్లోని తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. ఎబ్రీ పత్రిక 2:3 అన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ రాబోయే ఉగ్రత అలాగా. ఈనాడు ప్రపంచ పటం చూడండి, ఎక్కడ చూసినా ఉగ్రత 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 దిగొస్తుంది. ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేయొద్దు. రేపేం జరుగునో నీకు తెలియదు. ఎంత కాలం బట్టి వాక్యం వింటున్నావో మంచిదే, కానీ క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించకపోతే మాత్రం ఆ నరక శిక్ష తప్పించబడలేదు. పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా వారసుడవు కాదు. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన దైవత్వపు రుజువులు, ఆయన మరణం వెనక ఉన్న ఉద్దేశం, ఆయన రక్షణ కార్యం నీ జీవితంలో ఎలా నెరవేర్చబడుతుందో మనం విని ఉండగా నిర్లక్ష్యం చేయకుండా ఉన్నపాటునే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించండి, పాపక్షమాపణ పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు అనేక ఆత్మల రక్షణార్థమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.